కొన్నిసార్లు ఒక కేసులో నిజం కోసం పోలీసులు వెతకాల్సిన అవసరం ఉండదు. నిజమే స్వయంగా బయటకు వస్తుంది. ఒక చిన్న క్లూ, ఒక మరిచిపోయిన వస్తువు లేదా ఎవరు ఊహించని చోట దొరికిన ఒక ఆధారం మొత్తం కేసునే మార్చేస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన కూడా అలాంటిదే. మొదట ఇది ఒక విషాదం మాత్రమే అనిపించింది. ప్రసవ సమయంలో తల్లి బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది. గ్రామం విషాదంలో కూరుకుపోయింది. కానీ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత చితాభస్మంలో కనిపించిన ఒక వస్తువు అందరి మనసుల్లో కొత్త అనుమానాలకు తెరతీసింది. ఇంతకీ ఆ వస్తువు ఏంటి? ఇది ఒక ప్రమాదమా, నిర్లక్ష్యమా? అది తెలియాలంటే ఈ స్టోరీ మీరు చూడాల్సిందే. ఖమ్మం జిల్లా శంభూనిగూడెం గ్రామానికి చెందిన వనజకు అది జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజు కావాలి. 9 నెలలు మోసిన బిడ్డను కళ్ళారా చూసే రోజు, కుటుంబమంతా కొత్త అతిథి కోసం ఎదురు చూస్తున్న రోజు. కానీ ఆ రోజు ఆనందాన్ని కాకుండా విషాదాన్ని తీసుకొచ్చింది. పురిటి నొప్పులతో ఆసుపత్రికెళ్లిన వనజ తిరిగి ఇంటికొచ్చినా ప్రాణాలతో రాలేదు. ఆమెతో పాటు పుట్టిన చిన్నారి కూడా బతకలేదు. ఒకే రోజు తల్లి బిడ్డలు ఇద్దరు మరణించడం కుటుంబాన్ని కుదిపేసింది. అయితే ఆ రోజు ఆసుపత్రిలో ఏం జరిగిందనే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో అక్కడ వైద్యులు అందుబాటులో లేరని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల స్థానంలో సిబ్బంది ప్రసవ ప్రక్రియ నిర్వహించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రసవం, మరోవైపు పెరుగుతున్న ఆందోళన, చివరికి పుట్టిన బిడ్డ పరిస్థితి విషమించడం, తల్లికి తీవ్ర రక్తస్రావం కావడం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రారంభమయ్యింది ప్రాణాలను కాపాడే ప్రయత్నం. ముందుగా మరో ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఇంకో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు జరిగాయి. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. నవజాత శిశువు ప్రాణాలు కోల్పోయింది. తల్లి పరిస్థితి కూడా విషమించడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే ఆమె కూడా కన్ను మూసింది. ఒక్కసారిగా ఒక కుటుంబం 2 ప్రాణాలను కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి ఘటనల తర్వాత కుటుంబ సభ్యులు విధిని నిందించుకుంటారు, కన్నీళ్లతో అంత్యక్రియలు పూర్తి చేస్తారు. కానీ ఈ కేసులో అలా జరగలేదు. అస్సలు మిస్టరీ అంత్యక్రియల తర్వాతే మొదలయ్యింది. కర్మకాండలో భాగంగా శ్మశాన వాటికకు వెళ్లిన కుటుంబ సభ్యులు చితిభస్మాన్ని సేకరించారు. అప్పటికి అంతా ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ బూడిదలో కనిపించిన ఒక వస్తువు వారందర్నీ షాక్కి గురిచేసింది. చితిభస్మంలో దొరికినది సాధారణ వస్తువు కాదు. వైద్య ప్రక్రియలో ఉపయోగించే శస్త్రచికిత్స కత్తెరలా కనిపించిన ఒక ఇనుప పరికరం. చితిభస్మంలో అది కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. క్షణాల్లోనే అనుమానాలు మొదలయ్యాయి. ఒక ప్రసవ కేసులో ఒక మహిళ మరణంలో దహనం చేసిన చితిభస్మంలో శస్త్రచికిత్స పరికరం ఎలా కనిపించింది? అది అక్కడికి ఎలా చేరింది? ఇదే ఇప్పుడు ఈ కేసులో అతిపెద్ద ప్రశ్నగా మారింది. కుటుంబ సభ్యులు మాత్రం తమ అనుమానాలను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ప్రసవ సమయంలో జరిగిన నిర్లక్ష్యమే ఈ మరణాలకు కారణమై ఉండొచ్చని ఆరోపిస్తున్నారు. తగిన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, పరిస్థితి విషమించిన తర్వాత చర్యలు ఆలస్యంగా జరగడం, ఇవన్నీ కలిసి విషాదానికి దారితీశాయని అంటున్నారు. అయితే మరోవైపు అధికారుల వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. బాధితురాలికి ఎలాంటి శస్త్రచికిత్స జరగలేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవమే జరిగిందని, ఆ కత్తెర చితిభస్మంలోకి ఎలా వచ్చిందో తమకు తెలియదని వివరణ ఇస్తున్నారు. దీంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కుటుంబ సభ్యుల ఆరోపణలు, మరోవైపు అధికారుల వివరణలు. మధ్యలో చితిభస్మంలో దొరికిన కత్తెర. అసలు నిజం ఏది అనేది మిస్టరీగానే ఉంది. అయితే ప్రతి మిస్టరీలో ఓ ఆధారం ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఆ ఆధారం సమాధానాల కంటే ఎక్కువగా ప్రశ్నలను సృష్టిస్తుంది. ఈ కేసులో కూడా అదే జరుగుతోంది. ఆ కత్తెర నిజంగా వైద్య ప్రక్రియకు సంబంధించినదేనా? అది చితిభస్మంలో యాదృచ్ఛికంగా చేరిందా, లేక అది ఈ కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యమా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పుడు ఈ కేస్ కేవలం ఒక కుటుంబ విషాదం మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల పరిస్థితిపై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. అత్యవసర సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఘటన చర్చకు తెచ్చింది. ఒక ప్రసవం కోసం ఆసుపత్రికెళ్లిన మహిళ చివరికి ప్రాణాలు కోల్పోవడం వెనుకున్న ప్రతి కారణాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై వివిధ కోణాల్లో విచారణ జరగాల్సి ఉంది. వైద్య ప్రక్రియ, ఆసుపత్రి నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయాలు అన్నింటినీ పరిశీలించాల్సి ఉంది. కానీ అప్పటి వరకు ఈ కేసు చుట్టూ తిరుగుతున్న మిస్టరీ మాత్రం అలాగే ఉంటుంది. వనజ కుటుంబానికి ఇప్పుడు సమాధానాలు కావాలి. వారి కుమార్తె ఎందుకు చనిపోయింది? తల్లి బిడ్డల మనరం వెనుక నిజంగా విధి ఉందా లేక నిర్లక్ష్యం దాగి ఉందా? పుట్టిన బిడ్డను ఎందుకు కాపాడలేకపోయారు? చితాభస్మంలో కనిపించిన ఆ కత్తెర వెనుక అసలు కథ ఏంటి అనే ప్రశ్నలకు జవాబు కావాలి. ఎందుకంటే వారి దృష్టిలో ఇది ఒక ఇనుప ముక్క కాదు, తమ జీవితాలను చిదిమేసిన విషాదానికి సంబంధించిన ఒక గుర్తు. ప్రస్తుతం ఈ ఘటనపై వివిధ కోణాల్లో విచారణ జరగాల్సి ఉంది.